హాయ్ అండి, వెల్కమ్ టు శామ్స్ క్రియేటివ్ ఛానల్. ఇక్కడ చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ ప్లేసు ఖమ్మంలో ఉంది. అయితే చాలామందికి ఈ ప్లేస్ గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఇంత లోపలికి వచ్చి ఇలాంటి ఒక ప్లేస్ ఉందనేది ఆ లోకల్ పరిసర ప్రాంతాల వారికి తప్ప ఖమ్మం చుట్టుపక్కల ఖమ్మంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్లేస్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఖమ్మంలో ఉంటున్నా. సో ఇలాంటి ప్లేస్ ఒకటి ఉందని మాత్రం నాకైతే ఎప్పుడు తెలియలేదు. ఒక స్నేహితుడి ద్వారా ఈ ప్రాంతానికి వచ్చాము. చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఒక ఒక కాలువ అన్నమాట ఇది. అసలు మీకు లైవ్లో చూస్తే ఒళ్ళు గగ్గరు పొడుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అంత లోతుగా ఉంది. ఇక్కడ చూసారా, సైడ్ వాల్ కూడా విరిగిపోయింది. అసలు చూస్తే మాత్రం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. చుట్టుపక్కల చాలా ప్రశాంత వాతావరణం. ఆ పక్కనే ఇంత పెద్ద లోయ లాంటిది ఒక కాలువ ప్రవహిస్తుంది. సో సమ్మర్లో కూడా దీంట్లో నీళ్ళు బాగానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చుట్టూ చెట్లు, అలానే భయం పుట్టించే ఇలాంటి కాలువ. అసలు ఈ వాతావరణము అసలు చాలా సాయంత్రం సమయంలో మాత్రం చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ అంతే భయాందోళనకు కూడా గురి చేస్తుంది. అసలు చూస్తుంటే మనకు ఒక చిన్న కాలువ మాదిరిగా అనిపిస్తుంది, కానీ లైవ్లో చూస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు వి వెంకటాయపాలెం. కరెక్ట్గా మనం చెప్పుకుంటే నమస్తే తెలంగాణ యూనిట్ కార్యం ఆ గల్లీ లోపలికి ముందుకెళ్తే స్ట్రైట్గా ఇది మీకు కనిపిస్తుంది. సో చుట్టూ ప్రశాంతంగా కనిపిస్తుంది, చాలా ఓపెన్గా పీస్ఫుల్గా ఉంది. కానీ అక్కడ నుంచి చూస్తుంటే అది ఒక బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ పై నుంచి ఒక్కసారి అలా తొంగి చూస్తే మాత్రం మీకు మాత్రం గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. అంత భయంకరంగా ఆ లోయ కనిపిస్తుంది. సో ఒక కాలువ. అసలు చిన్నపిల్లల్ని మాత్రం అలాంటి పరిసర ప్రాంతాలకు మాత్రం అస్సలు తీసుకువెళ్ళదండి. సో పెద్దవాళ్ళకే అసలు మేము చూస్తుంటేనే వీడియో షూట్ చేస్తుంటేనే చాలా భయంగా వేసింది. అందులో చూసారా ఎంత దట్టంగా ఉంది. ఆ చుట్టూ చెట్లు ఉంటాయి. ఆ మధ్యలో నుంచి ఒక కాలువలాగా ఇట్లా ప్రవహిస్తుంది. సో అది కూడా చాలా లోతుగా, చాలా డెప్త్గా ఉంది. సో ఇలాంటి ఒక ప్రాంతం మనకు ఖమ్మంలో ఉందని, ఖమ్మం దగ్గర ప్రాంతంలో ఉందని చాలామంది తెలియకపోవచ్చు. సో మీరు సరదాగా ఎప్పుడన్నా ఖమ్మం చుట్టుపక్కల ఏదైనా ప్లేస్కి విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఒకసారి వి వెంకటాయపాలెంకి వెళ్ళండి. సో మేము కూడా ఒకసారి లోతు చెక్ చేద్దామని ఒక రాయి వేసామన్నమాట. అంటే అసలు ఆ లోపల ఇంకెంత లోతు ఉంది, పైనుంచి చూస్తేనే చాలా కింద కనిపిస్తుంది. సో లోతు ఇంకా వాటర్ కింద ఎంత లోతు ఉందో అనేది చెక్ చేద్దామని ఒక రాయి వేసాము. సో అయినా మనకు అంత కరెక్ట్గా ఎగ్జాక్ట్ తెలియలేదు. సో కానీ చాలా లోతు ఉంటుందని అక్కడ వాళ్ళని చుట్టుపక్కల మనం అడిగితే చాలా లోతు ఉంటుంది, చాలా డేంజర్ ప్రాంతం అని కూడా అంటారు. కాకపోతే ఇంకా సైడ్ ర్యాంప్ అనేది కొంచెం ఇరిగిపోయింది, దాన్ని అయితే మరి పెట్టించుకోవట్లేదు. ఇక్కడ కోతులు పెద్ద కూడా చాలానే ఉంది. సో మేము వెళ్ళిన సమయంలో జనరల్గా కొండముచ్చు కోతుల్ని తరుముతాయని అందరికీ తెలుసు, కానీ ఇక్కడ మాత్రం వెరైటీగా కోతులే కొండముచ్చిని పరిగెత్తించాయి. ఒక్కసారిగా కోతుల మంద కొండముచ్చికి అటాక్ చేసేసరికి చూస్తున్నారు కదా అక్కడ ఎలా వస్తున్నాయో కోతులు. ఆ కోతి భయానికి కొండముచ్చు చాలా దూరం వెళ్ళిపోయింది. ఇక ఆ కొండముచ్చులు కూడా మనుషుల్ని కూడా బెదిరిస్తున్నాయి. సో పక్కన ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర ఈ కొండముచ్చులు, కోతులు ఇవన్నీ ఉంటున్నాయి. సో ఆ ప్రాంతంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూసారా ఆ విరిగిన ప్రాంతం, ఆ విరిగిన దగ్గర నుంచి చూస్తుంటే అసలు ఎంత భయంకరంగా ఉందంటే, ఎంత డేంజర్గా ప్లేస్ అని చెప్పవచ్చు. ఇక వాటర్ అయితే మాత్రం అంత ప్యూర్గా అయితే లేవు, కొంచెం డర్టీగానే ఉన్నాయి. సో కొంచెం మురికి నీళ్ళు ఉన్నాయి. స్టాక్ అంటే ఇది వాటర్ ఫ్లో కూడా కావట్లేదు అనుకుంటాం ఇది. కాకపోతే ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. సో మీరు ఎప్పుడైనా ఖమ్మం నుంచి వైరా వెళ్ళే టైంలో ఒకవేళ చూడాలి అనుకుంటే వి వెంకటాయపాలెం రూట్ ఇది. నమస్తే తెలంగాణ యూనిట్ కార్యాలయం ఆఫీస్ కూడా ఉంది. సో అదే రూట్లో స్ట్రైట్గా వెళ్తే మీకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా కొండముచ్చు, ఆ కోతుల భయపెట్టిస్తే వచ్చి హ్యాపీగా ఇక్కడ కూర్చుంది. ఆ తర్వాత అటు చుట్టుపక్కల ఇలాంటి ప్లేసెస్లో తిరుగుతుంది చక్కగా, అది కూడా ఎంజాయ్ చేస్తుంది. మొత్తానికి మాత్రం ఇది ఒకసారి వచ్చి చూసే ప్లేసే. సో కాబట్టి మీరు అటు సైడ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి, చూడండి ఆ ప్లేసు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ విలువైన అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదే మీరు వీడియో కూడా చూసి ఉంటే ఇంతకుముందు ఎప్పుడన్నా, అంటే సపోజ్ మీరు ఇదే ప్లేస్ చూసి ఉంటే మాత్రం మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ.